హాయ్ అండి. ప్రాన్స్ మునక్కాయ కోడిగుడ్డు కర్రీ ఎలా చేశారంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు, 2 టమాటా ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి. పచ్చి రొయ్యలు శుభ్రం చేసి పెట్టుకున్నవి, కోడిగుడ్లు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకొని గుడ్లు వేసుకోవాలి. గుడ్లు వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి. లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా బాగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి ఇలా తీసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేయించుకున్నాక టమాటో ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి లైట్గా వేయించుకున్నాక మునక్కాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. ఇవి ఇలా మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక సరిపడేంత వాటర్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని ముందుగా వేయించుకున్న గుడ్లు కూడా ఇందులో వేసుకోవాలి. గుడ్లు వేసుకున్నాక మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మసాలాకి స్పూన్ ధనియాలు, స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 యాలక్కాయ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్టు కూరలో వేసుకొని ఒకసారిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు బాగా ఎగరనివ్వాలి. ఇలా బాగా ఎగిరిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని పచ్చి రొయ్యలు మునక్కాయ కోడిగుడ్డు కర్రీ రెడీ. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. బాయ్.